ఈ ప్రాంతంలో మాత్రం, ఇక్కడ మాత్రం ప్రజలు మాత్రం, ఇక్కడ మాత్రం నాయకులు మాత్రం, ఇక్కడ మాత్రం ఉన్న వాళ్ళంతా మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని అందరు లైక్ చేయండి. ఈ వీడియోకి 10,000 లైకులు టార్గెట్. జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. ఇదేంటైతే అరే నీ అబ్బా కई में थोड़ा प्रॉब्लम शायद होगा. మాట్లాడబాకురా, నువ్వు మాట్లాడేది తెలుగా తమిళమా మలయాళమా నీకు దండం పెడతానురా. अंदर देना है बोले तो स्थलम रहना नहीं करना. కూటమి ప్రభుత్వం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన మంచి ఏదన్నా ఉందయ్యా అంటే ఏమీ లేదు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఇద్దరు పరిపాలనలో మీకు కనిపించిన మార్పులు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఇది బెస్ట్. పైగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళలకి భయం తప్ప ఎక్కడా భరోసా అనేది దొరకట్లేదు. $12,000 అంట. ఆ కథ ఏందో చెప్పారైతే అమెరికాలో ఒక హోటల్లో $12,000 కథ ఏందో చెప్పు. పంట పండించే రైతుకి భరోసా లేదు, ఇంట్లో ఉండే పిల్లలకి భరోసా లేదు, హాస్టల్లో ఉండి చదువుకునే పిల్లలకి భరోసా అసలే లేదు. ఏం మాట్లాడుతున్నావు మే? కడుపు అన్నం తింటావా, కాలీఫ్లవర్ తింటావా? కొంచెం బుర్ర ఉపయోగించు. పెట్ట కథలు చెప్తావు, చుంచు కథలు చెప్తావు, ఏదో సుంచు మొహం వేసుకునే. నిరుద్యోగులకు భరోసా లేదు, మహిళలకు భరోసా, మాన ప్రాణాలకి అసలు ఎక్కడా దొరకట్లేదు. రోడ్డు మీద ఒక ఆడదాన్ని కొట్టిన బ్యాడ్ నేమ్ నాకు రాని. గత 5 ఏళ్లలో అన్నా అని పిలిస్తే అన్నా అని పిలిస్తే జగన్ మామయ్య ఆడపిల్లల జోలికొస్తే తొక్కి పట్టి నార తీస్తాం అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏది గత 5 సంవత్సరాలు ఇలా లేదే. ఆడపిల్లల జోలికి రావాలంటే వణుకు పుట్టేది. అంత ధైర్యంగా బతికిన మహిళలు ఈ రోజున కూటమి ప్రభుత్వంలో గుండెలు అరచెత్త పట్టుకుని బతుకుతున్నారు. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. మాధురి గారు, మీ డాన్స్ చేస్తే లైవ్ లో మాకు చూడాలని ఉందండి. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. మీ డాన్స్ చేస్తే లైవ్ లో మాకు చూడాలని ఉందండి. అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. ఎవరమ్మా నువ్వు? నా కూతురు అన్నయ్య. ప్రభుత్వం చిలకరూలుపేట నియోజకవర్గానికి చెందిన పెద్దిరెడ్డి సుధారాణి దంపతులపైన అక్రమ కేసులు బనాయించింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నన్ను భయపెట్టాలని చూస్తారు ఏంద్రా? ఇక్కడ పులి బిడ్డరా రెడ్డి గారు అమ్మాయి. ఎవరు కుట్టారమ్మా? ప్రధానంగా చిలకలూరుపేట రమేష్ సిఏ గారు పూర్తిగా చేతులన్నీ వాచిపోయేటట్టు మొత్తం పులి బిడ్డరా రెడ్డి గారు అమ్మాయి. కొడకలారు ప్రాణం తీస్తామనుకున్నారు. ఇంకా ఎన్ని పెడతారో తెలియదు, ఇంకా ఎంత హింసిస్తారో కూడా తెలియదు. ఆడపిల్లలు లేదు, మగపిల్లలు లేదు. ఇంకా ఎన్ని పెడతారో తెలియదు, ఇంకా ఎంత హింసిస్తారో కూడా తెలియదు. ఆడపిల్లలు లేదు, మగపిల్లలు లేదు. నన్ను భయపెట్టాలని చూస్తారు ఏంద్రా? ఇక్కడ పులి బిడ్డరా రెడ్డి గారు అమ్మాయి. మీ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందమ్మా? ఆరోగ్యం అసలు బాగుంటలేదు, బాగా ఇదిగా ఉంది. బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి. బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి. అసలు బ్లడ్ లోనే ఉందిరా పవర్ నా కొడకల్లారా. బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి. అసలు బ్లడ్ లోనే ఉందిరా పవర్ నా కొడకల్లారా. మాకంటూ ఒక రోజు వస్తుంది. మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఒక రోజు వస్తుంది. ఇంకా లేచినట్లేడు, నిద్రలోనే మాట్లాడుతున్నాడు. వస్తుంది, తేలుస్తాం మీ సంగతి. తేలుస్తాం మీ సంగతి.
Every action of yours, there is going to be an equal and opposite reaction from us when day comes, when time comes. మాకంటూ ఒక రోజు వస్తుంది, మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఒక రోజు వస్తుంది. ఎందుకు అడుగు తింటానికా? అక్రమ కేసులు కడతారా, అక్రమ కేసులు పెడతారా, భయపెట్టాలని చూస్తారా? ఊరుకోవే, ఊరుకో, నేనున్నాను కదా. ఇప్పటి నుంచి మొదలుపెట్టినా నేను ఇంకో 30 నుంచి 40 సంవత్సరాలు రాజకీయాలు ఇక్కడే చేస్తాను. లాక్కొచ్చేది ఖాయం, వడ్డీతో సహా విత్ ఇంట్రెస్ట్ నీకు తిరిగిస్తాం. ఆయనకి మీకు మీ ఎవ్వరిని వదిలిపెట్టం. ఏమనుకోకే, మీ సంగతి తేల్చి రాజకీయం చేసుకుంటామని తెలియజేస్తున్నా. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఓ పిల్ల ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. 10 ఏళ్ల క్రితం వచ్చాడు 2.0 అని, ఈయన ఇప్పుడు కొత్తగా వస్తున్నాడు 2.0 అని. ఈయన పేరు చిట్టి, ఈయన పేరు చిట్రెడ్డి. ఇంకోసారి ఈయన పేరు చిట్టి, ఈయన పేరు చిట్రెడ్డి. బాగా వేసేసాడు. ఈయన పేరు సినిమాలో చిట్టి, ఈయన చిట్రెడ్డి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న, కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా పెట్టావు కదా ఫిట్టింగ్. మా ఇద్దరికి మానసికంగా ఎప్పుడో పెళ్ళైపోయింది. ఫ్లాష్ బ్యాక్. కనెక్ట్ అయ్యాను మీతో కనెక్ట్ అయ్యారు, ఇప్పుడు శారీరకం కలిసి. పెళ్లి చేసుకుంటేనే కలిసి ఉంటారంటే ఏ పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు కూడా విడిపోరు కదా. నిన్ను డైవోర్స్లు ఎందుకు ఉంటాయి, ఇన్ని కోట్లు ఎందుకు ఉంటాయి? అందరూ మమ్మల్ని వైఫ్ అండ్ హస్బెండ్ గానే స్వీకరిస్తున్నారు, మేము వైఫ్ అండ్ హస్బెండ్ గానే ఉన్నాం. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. మొన్న మధ్యన ఇప్పుడు చూసాను ఏదో ఇంటర్వ్యూలో, పిల్లల్ని కూడా వారసుని కూడా తెస్తాను అనేసి మా కార్యకర్తలు కూడా ఉంది. వచ్చిన వాళ్ళందరూ అమ్మ మాకు జూనియర్ దువ్వాడు కావాలని అడుగుతున్నారు. ఏం చదవటం సార్? సో ఖచ్చితంగా మేము అది కూడా ప్లాన్ చేసి జూనియర్ దువ్వాడిని ప్లాన్ చేసుకుంటాం. జూనియర్ దువ్వాడ ఎంతమందిని రా మెట్లో చేస్తున్నావు నువ్వు? జూనియర్ మాదిరి కదా? లేదు లేదు, నాకు దువ్వాడ ఇష్టం, మాదిరిగా ఇష్టం లేదు, జూనియర్ దువ్వాడగానే ఇష్టం. కొట్టుకోండి ఇద్దరు కూర్చో, జుబ్బు ఇష్టం. మీకు అతను కూడా అంతే, జూనియర్ దువ్వాడే కావాలి. దువ్వాడేనా మీకు కూడా? మొహం పగిలిపోద్ది. చంద్రబాబు నాయుడు నమ్మడము అని అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అని కూడా చెప్పిన. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే సొంత చిన్నాయనైనా గొడ్డలు తెచ్చేయచ్చాడని ఎవరు అనుకోలేదే. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాటలు? జగన్ ఉన్నప్పుడు కనీసం పలావ్ అన్నా పెడతాన్నాడు. చంద్రబాబు నాయుడు వచ్చాడు, బిర్యానీ పెడతానన్నాడు. నీకు ఆశ పలావ్ తిందామని చెప్పని రాష్ట్ర ప్రజానికానికి కూడా పలావ్ అంటే మనల్ని పులావ్ అనుకుంటారు. నటించడం దేనికి, వాడదే కదా. మన ప్రభుత్వంలో మరి ఎందుకు ప్రతి పథకము డోర్ డెలివరీ జరుగుతూ, ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న, డోర్ డెలివరీ జరుగుతూ, డోర్ డెలివరీ అంటే ఏదైనా డోర్ డెలివరీ కావచ్చు. ఒక దళిత డ్రైవర్ని చంపైనా డోర్ డెలివరీ చేయొచ్చు, అది డోర్ డెలివరీనే కదా. అంటే కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా.
మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ అసలు మీరు మార్కెట్ లో నడుస్తుంటే ఉంటది. సింపుల్ గా చెప్పాలంటే బ్రహ్మానందానికి ఎక్కువ బుర్రలో పందికి తక్కువ అన్నట్టు ఉంటావురా. ఐటీ కంపెనీ గురించి అడిగారు, ఇన్ఫోసిస్ తీసుకొచ్చింది ఎవరు విశాఖపట్నానికి? నాకు అర్థం కాలేదు సార్. పానీపూరి బండోడిని, అదే విధంగా గోబీ వేసుకునేవాడిని, ఆ వండోడిని ఫ్రైడ్ రైస్ వేసుకునేవాడిని, అందరిని తీసుకొచ్చి అద్దె సూట్లు వేసి ఆడ కూర్చొని పెట్టి ఎంఓలు వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు చేసుకున్నాను. జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. నమస్కారం ప్రజలారా. అయ్యా నమస్కారం. మేము కోట్ల వరకు వెళ్ళి తెలుసుకునేంత ఇమ్మెచ్యూర్ లెవెల్స్ లో మేము లేము, ముందే చెప్పాము. మేము మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో విడిపోదామని డిసైడ్ అయ్యాము. ఓకే, తను వచ్చాక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోనే మేము విడిపోతాము. తర్వాత మీరు కూడా డివోర్స్ కి అప్లై చేస్తున్నారా అయితే? సో అటు నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. పిల్లలు పుట్టించిన ఆ దేవుడు కనపడితే పిల్లల విషయంలో పిల్లల విషయంలో కూడా ఏం ప్రాబ్లమ్స్ లేవు. పిల్లల విషయంలో చాలా మంది అడుగుతున్నారు. పిల్లల విషయం ఏం ప్రాబ్లమ్స్ లేదండి, మీరేం అంత బాధపడిపోవాల్సిన అవసరం లేదు. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందాక నేనేం చేస్తానో తెలుసా? నాకిద్దరు పిల్లలు, ఈమెకి 3 పిల్లలు, మేమిద్దరం ఒకటే అనుకుంటాం, 5 పిల్లలు అనుకుంటాం. 5 మా వల్ల ఎవరికి నష్టం జరగదు, ఎవరికి ఇబ్బంది రాదు, ఎవరికి కష్టం రాదు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. పిల్లల్ని వదిలేసి, పిల్లల్ని ఎవరు వదిలేసారు? మీరు, నా లైఫ్ కదా ఇది, నా పిల్లలు, నా లైఫ్, ఇది నా ఇష్టం. అలాంటి కంచి కాదండి, మంచి కంచి. ఓకే, సెకండ్ అండి. ముహూర్తాన్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడో కానీ అతి దారుణంగా ఆడపిల్లల్ని నరికి చంపుతున్నారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. కోడళ్ళు, అమ్మ కూతుర్లని లేకుండా, చిన్న పిల్లలని లేకుండా, పెద్దవాళ్ళని లేకుండా, మతి స్థిమితం లేని వాళ్ళని లేకుండా ఈ రాష్ట్ర చరిత్రలోనే ఈ 4 నెలల్లో జరిగినన్ని దారుణాలు ఎప్పుడు కూడా జరిగుండవు. హత్య చేసినట్టు విచారణలో అంగీకరించాడు ఎమ్మెల్సీ అనంతబాబు. వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంతో చంపేశానని అంగీకరించాడు. నీకు నీకు ఉందిరా. ఈ అసమర్థ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం గారు అండ్ హోం మంత్రి గారు కారణం కాదా నేను అడుగుతున్నాను. ఆపవే నీ నంగనాచ నాటకాలు.